హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అరుణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, లాస్ట్ టైం పిఆర్పికి వెళ్ళినప్పుడు అక్కడ మన సబ్స్క్రైబర్స్ కొందరు మీట్ అయ్యారన్నమాట. సో వాళ్ళు అక్కడ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయించుకున్నారు హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోలో. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అండ్ పిఆర్పి సెషన్ ఎలా ఉండింది ఏంటనేది టోటల్గా నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను. సో ఆ వీడియోని అయితే ఈ వీడియోలో అయితే మీరు పూర్తిగా చూడండి. అండ్ గైస్, ఎవరైనా లైక్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మన సబ్స్క్రైబర్ అన్నమాట, బ్రదర్ నేమ్ వచ్చేసి కిరణ్. సో మన ఛానల్ చూసి బ్రదర్ అయితే హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోలో అయితే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాడు. సో ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది అండ్ మన హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోకి ఎలా కాంటాక్ట్ అయ్యాడు, సో ఇవన్నీ బేసిక్ గా మనం బ్రదర్ ని మాట్లాడి బ్రదర్ కండిషన్ కూడా ఒకసారి అన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గైస్, బ్రదర్ కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఎగ్జాక్ట్లీగా 3 months 15 days అవుతుంది. 3 months 15 days తర్వాత బ్రదర్ రిజల్ట్ చూడొచ్చు. బ్రదర్కి క్రౌన్ ఏరియాలో కూడా ట్రాన్స్ప్లాంట్ అయింది. క్రౌన్ ఏరియా ఆల్మోస్ట్ టోటల్గా కవర్ అయిపోయింది. అండ్ ఫ్రంట్ లైన్ చూసుకోవచ్చు మీరు. 3 months 15 days అంటే షేడింగ్ ఫేస్ తర్వాత లైట్గా గ్రోయింగ్ స్టేజ్ అనమాట. అది బ్రదర్కి అయితే రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఇంకొన్ని డేస్ అయితే రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది గైస్. సో హై బ్రో. సో లైక్ ఏ విధంగా హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోని కాంటాక్ట్ అయిన తర్వాత ఏ విధంగా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు, ఏ విధంగా డిసిజన్ తీసుకున్నారు? అది యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసాను. ఫైనల్ గా మీ వీడియో ఒకటి చూసాను. తర్వాత మీ నెంబర్ చూసి కాంటాక్ట్ అయ్యాను. సో మీతో మాట్లాడాను. సో మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పారు. అంతకుముందు చాలా భయం వేసాను. అప్పుడు మీరు పుష్ చేయడం వల్ల కొంచెం భయం తగ్గింది. తర్వాత మీరు సంతోష్ నెంబర్ ఇచ్చారు. సంతోష్ నేను ఫొటోస్ పంపించాను. సో ఫొటోస్ పంపించిన తర్వాత 4,000 గ్రాఫ్స్ అలా పడతారని ఫోటోస్ చూసి చెప్పారు. ఫోటోస్ పంపించిన తర్వాత ఫోటోస్ చూసి 4,000 గ్రాఫ్స్ పడుతుందని చెప్పారు. సో తర్వాత నేను అంటే సంతోష్ మీకు క్లినిక్ వెళ్ళి కన్సల్ట్ అయ్యాను. సో కన్సల్ట్ అయిన తర్వాత మరి ట్రిమ్ చేసి తర్వాత మరి ఎక్స్ట్రా చేసే ప్రాసెస్ లో ఇంకా 4-5 అవర్స్ అని చెప్పారు. సో గైస్, ఎలా ఉంటుందంటే లైక్ మనం ఎప్పుడైనా కానీ ఫొటోస్ లో చూసినప్పుడు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉండొచ్చు, లైక్ అంటే హెయిర్ కండిషన్ ఎలా ఉంటుంది అది అనేది. అండ్ దాంతోపాటు ట్రిమ్ చేసినప్పుడు అసలైన మనకి ఎంత గ్రాఫ్స్ పడుతుంది ఏంటనేది ట్రిమ్ చేసినప్పుడు తెలుస్తుంది అన్నమాట. సో కిరణ్ బ్రదర్ కి కూడా అదే జరిగింది. సో ఫస్ట్ నార్మల్ గా ఫొటోస్ పంపించినప్పుడు బ్రదర్ ఉండి లైక్ 4,000 గ్రాఫ్స్ పడుతుందని చెప్పారు అక్కడ. తర్వాత అక్కడ లైక్ ట్రిమ్ చేసిన తర్వాత 4,500 పడుతుందని చెప్పారు అనమాట. సో ట్రిమ్ చేసినప్పుడు మనకు ప్రాపర్ గా ఎన్ని గ్రాఫ్స్ పడుతుంది అనేది తెలుస్తుంది అనమాట. సో ఆ తర్వాత మీరు లైక్ ఇంకా ఎక్కువ పడుతుంది లైక్ డబ్బు విషయంలో కొంచెం డిస్కౌంట్ అడిగాను. అప్పుడు ఆఫర్ రన్ అవుతానండి కూడా. సో ఆఫర్ రన్ అవుతుందని చెప్పేసి 5% నాకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చారు. యాక్చువల్ 40 రూపీస్ ఉండాల్సింది, అంటే మీరు చేయించుకున్నది బిగ్గర్ ఫీ. సో 40 రూపీస్ చెప్పారు. సో 5% డిస్కౌంట్ అంటే నాకు ఆల్మోస్ట్ అరౌండ్ 35 రూపీస్ అలా. సో అంటే అప్పుడు ఆఫర్ నడుస్తుంది. సో దానివల్ల 5% ఇచ్చారు. సో ఇప్పుడు మీరు కూడా ఎప్పుడైనా ట్రాన్స్ప్లాంట్ వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి అడగండి ఫస్ట్. ఏదైనా ఆఫర్ ఉంటే వాళ్ళు మీకు కూడా ఇస్తారన్నమాట. ఎప్పుడు ఉండదు, ఎప్పుడో ఒకసారి ఉంటుంది. అది ప్రాపర్ గా చెప్పలేదు అన్నమాట. సో బ్రదర్ వెళ్ళినప్పుడు 5% అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ మీరు డైరెక్ట్ గా బిగేట్స్ అన్నారా లేకపోతే టెక్నిక్స్ గురించి ఎంక్వైరీ చేశారా? 3 టెక్నిక్స్ చెప్పాను నేను. నేను బ్లాంక్ ఫేస్ అయ్యాను. యాక్చువల్ గా నాకు ఈ టెక్నిక్స్ గురించి అసలు తెలియదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 3 టెక్నిక్స్ వాళ్ళు ఆ క్లినిక్ లో చేస్తున్నారని చెప్పారు. సో దాన్ని బట్టి మన బడ్జెట్ కన్స్ట్రైన్ బట్టి నేను డిసైడ్ చేసుకున్నాను. సో బిగేఫ్యూ అయితే బాగుంటది అని చెప్పేసి. అంటే మీరు మధ్యలో నాకు కూడా కాల్ చేసినట్టున్నారు. సో నేను బిగేఫ్యూ సజెస్ట్ చేశాను. బిగేఫ్యూ రిజల్ట్ బాగుంది న్యాచురల్ గా. సో బిగేఫ్యూ అయితే చూస్ చేస్తున్నారు. సో తర్వాత ట్రాన్స్ప్లాంట్ అయింది మీకు కదా. సో అప్పుడు ఏమైనా పెయిన్ కానీ లైక్ ఏదైనా ఫీల్ మీ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు కొంచెం మనకి భయం ఉంది. సో చేసే ఇంజెక్షన్స్ ఇస్తారు, సో దాని తర్వాత ఇంకేం అనిపించలేదు, ఇంకైనా అన్నట్టు అనుకున్నాం. సో 1 day లోనే మీకు ట్రాన్స్ప్లాంట్ అయింది? 2 days. సో తర్వాత హ్యాపీగా అయితే మళ్ళీ రిటర్న్. సో ప్రాబ్లం అయితే సో ఆ తర్వాత ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఏదైనా ఇచ్చింగ్ ఫీలింగ్ ఏదైనా లైక్ స్వెల్లింగ్ అలా
అలా అయితే నాకేం అనిపించలేదు. ఓకే ఓకే. సో చాలా మంది అంటుంటారు కదా ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ ఇచ్చింగ్ హెవీ పెయిన్ అలా ఉంటుందని. సో బ్రదర్ కూడా లైక్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారు, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు అన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండదు. సో గైస్ ఎవరైనా మంచిగా వెళ్ళి చేయించుకోవచ్చు, ప్రాబ్లం అంటూ ఉండదు. సో ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అయితే ఇది 3 months కదా, 3 months 15 days కదా. సో ఇప్పుడైతే కండిషన్ బాగుంది. ఇందాక నేను చూశాను కూడా టోటల్ గా ఏరియా అంతా కండిషన్ కూడా బాగుంది, మంచిగా వచ్చింది ట్రాన్స్ప్లాంట్ అయితే. ఈ ఏరియా కూడా అయింది కదా మీకు, ఈ ఏరియా మొత్తం. సో మంచిగా రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా టైం ఉంది బ్రదర్ కి, ఇంకా మనకు 6-7 months వరకు హెయిర్ గ్రో అనేది అవుతూనే ఉంటుంది. సో ఆ తర్వాత మీకు ఒకసారి బ్రదర్ మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తే నేను 6-7 months రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను గైస్. సో రిజల్ట్ కూడా బ్రదర్ కి అయితే చాలా బాగుంది, ప్రాబ్లం అంటే ఏం లేదన్నమాట. సో టోటల్ గా హెయిర్ గ్రో మీద మీ ఒపీనియన్ లో బాగుందా? మీరు ఎవరికైనా సజెస్ట్ చేయగలరా? డెఫినెట్లీ సజెస్ట్ చేస్తా. ఓకే, చాలా బాగుంది. సో ఇది గైస్, సో బ్రదర్ కూడా ట్రాన్స్ప్లాంట్ అయితే చాలా బాగా జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.